బ్రేకింగ్ న్యూస్. చేనేత రుణమాఫీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ అమలుకు 58 కోట్ల రూపాయలు అవసరమని తేల్చిన చేనేత శాఖ నిధుల విడుదల కోసం ఆర్థిక శాఖకు ఫైల్ పంపింది. ఆర్థిక శాఖ ఆమోదిస్తే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించనుంది. చేనేత రుణమాఫీ సందర్భంగా కార్మికులతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ సభలో సీఎం రేవంత్ స్వయంగా రుణమాఫీ నిధులు విడుదల చేసి చేనేత అభయహస్తం కింద కొత్త పథకాలు ప్రకటించే అవకాశం కూడా ఉంది. చేనేత కార్మికులకు రుణమాఫీ పథకంకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నగేష్, తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల ఆత్మహత్యలపైన సానుకూలంగా స్పందిస్తోందని చెప్పొచ్చు. ఎందుకంటే 2017 నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోలేదు. దానికి సంబంధించి అప్పటి నుంచి ఆత్మహత్యలు కూడా పెరిగిపోయాయి. చేనేత రుణమాఫీకి దాదాపుగా 58 కోట్లు విడుదల చేయడం కోసం ఆర్థిక శాఖకు దస్త్రం వెళ్తుంది. 7,250 మంది కార్మికులు, ఇందులో 91 సంఘాలకు లబ్ధి జరగనుంది. ఎందుకంటే చేనేత కార్మికులు తమను ఎవరు ఆదుకోవడం లేదని చెప్పి కూడా ఆత్మహత్యలు దాదాపుగా చాలా మందికి పాల్పడ్డ పరిస్థితి 2017 నుంచి కనుక 24 వరకు కూడా. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం కూడా ఏమాత్రం ఆదుకోలేదని చెప్పి కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్న పరిస్థితి. 2017 మార్చి 31 వరకు రుణమాఫీ అప్పుడు అమలు జరిగిందని చెప్పి అప్పుడు ప్రభుత్వం లెక్కలు చూపింది. కానీ ఏడాది అంటే ఇప్పటి వరకు కూడా రుణమాఫీకి సంబంధించి ఎటువంటి మూవ్మెంట్ జరగలేదని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలిసింది. ఇప్పటి నుంచి ఏదైతే 7,250 మంది కార్మికులు ఉన్నారో దాదాపుగా 40.10 కోట్ల వ్యక్తిగత రుణాలు వీళ్ళు 91 చేనేత సహకార సంఘాల ద్వారా వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళంతా కూడా అప్పులున్నట్లు కూడా ప్రభుత్వం వీళ్ళ నుంచి ఒక రిపోర్ట్ కూడా సేకరించింది. సీఎం ఆదేశాల మేరకు 58.10 కోట్లు అవసరమని ప్రతిపాదనలు తేల్చిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు రుణమాఫీ చేస్తే గనక వాళ్ళు మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. చేనేత కార్మికులంతా కూడా ఇప్పటికే చాలా వెనుకబడి ఉన్నారని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. రుణమాఫీ చేయాలని చెప్పి ఆర్థిక శాఖకు ఇప్పటికే దస్త్రం పంపింది. ఈ నెలాఖరు వరకు కూడా రుణమాఫీ వాళ్లకు అయ్యే అవకాశం కనిపిస్తుంది. రుణమాఫీ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి పరిశ్రమలకు సంబంధించి మిగతా వ్యవహారాలకు సంబంధించి కూడా విధి విధానాలను కూడా సీఎం ఖరారు చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నగేష్.